మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిసగరి మగ ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే ముఖ్యంగా డ్రగ్స్ అంటే ఏంటో తెలుసు కదా అందరికి. చాలా వరకు అందరు చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, టీవీస్లో చూస్తున్నాం, మన పబ్లిక్లో అంటే మనమున్న సొసైటీలో కానీ మన చుట్టూ జరుగుతున్నవి కానీ ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. వీటిల్లో చాలా వరకు స్టూడెంట్స్ అయినా ఎవరైనా మన ఫస్ట్ ఇది అవుతుంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల. డ్రగ్స్ అంటే ఏంటివి? పేరెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయట చెప్పడానికి. నా పిల్లవాడు సిగరెట్ తాగి చెడిపోతున్నాడు, మందు తాగి చెడిపోతున్నాడు, లేదా గంజాయి, వీటిని కంట్రోల్ చేయలేమా అంటే చేయగలుగుతాం. ఎప్పుడు మనం తీసుకోవడం ఆపేస్తే అవి కంట్రోల్ అవుతాయి. మనం తీసుకోవడం ఎలా ఆపాలి? ఫస్ట్ వాటి వల్ల వచ్చే మంచి చెడు ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. గంజాయి తీసుకోవడం కానీ, సిగరెట్ తాగడం కానీ, ఇంకోటి మందు తాగడం వల్ల కానీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ప్రతిసారి మూవీస్కి వెళ్ళిన ప్రతిసారి చూస్తున్నాం. మాలాంటి వాళ్ళు కానీ, మీ టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ చెప్పే మాటల్లో చూస్తున్నాం. కానీ వీటన్ని మాటలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాటికి మనం బానిసలు అవుతున్నాం. ఈ బానిసత్వం అనేది ఏ విధంగా మారుతుందంటే, ఈ మధ్య రీసెంట్ గా చూసాం, పీలేరులో రైల్వే ట్రాక్ మీద ఇద్దరు పిల్లలు పడుకొని అంటే మత్తులో వాళ్ళు గంజాయి తీసుకుని మత్తులో కూర్చోవడం వల్ల వాళ్ళు ట్రాక్ పైన కూర్చున్నారా, రోడ్డు పైన కూర్చున్నారా, ఇంట్లో కూర్చున్నారా తెలియట్లేదు వాళ్ళకి. ట్రైన్ వచ్చింది, వాళ్ళందరినీ డాష్ ఇచ్చింది. ఏమవుతుంది? చనిపోయినారు. వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుందనేది పిల్లలుగా చనిపోయిన మీకు తెలియకపోవచ్చు, కానీ మిమ్మల్ని కన్నీ పెంచిన వాళ్ళకి ఎంత నరకం అంటే, ఒక స్టూడెంట్స్ బాగుపడితే సంతోషపడేది ఒక రకమైన ఇది, చెడిపోతే బాధపడేది మన పేరెంట్స్గా కానీ ఫస్ట్ మన ఉపాధ్యాయులు కూడా. నా స్టూడెంట్ చెడిపోయినాడంటే ఉపాధ్యాయులకి పేరెంట్స్కి బాధ ఉంటుంది. వాళ్ళిద్దరి మాటలు పక్కదారి పెట్టి మనం చెడిపోతే నెక్స్ట్ ఇది చేసుకునేది మనమే. డ్రగ్స్ ఎంత ఇది చేస్తాయంటే, ఎంత మోటివేట్ చేస్తాయంటే, ఒక్కసారి బానిస అయితే వాడికి ఇంకా కావాలి ఇంకా కావాలి. పేరెంట్స్ వచ్చినా, దాంట్లో ఇంకోటి వచ్చినా, నీ ఫ్రెండ్ వచ్చినా, ప్రతి ఒక్కరిని వాడిని కూడా నీ ఫ్రెండ్ చెప్పినా వినవు, పోలీసు వాళ్ళు చెప్పినా వినవు, మీ టీచర్స్ చెప్పినా వినవు, పేరెంట్స్ చెప్పినా వినవు. ఇలాంటి వాళ్ళు రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు, మీరు గమనిస్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళ మైండ్ అనేది ఎలా మారుతుందంటే, మెయిన్ ఎఫెక్ట్ మీ క్లాసెస్లో కూడా చెప్తుంటారు, నర్వస్ సిస్టమ్ పైన పడుతుంది. ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయితే టోటల్ బాడీ డ్యామేజ్ అయినట్టే మనకి. తెలుసా నర్వస్ సిస్టమ్ మీద అవగాహన మీకు? ఎవరు స్టూడెంట్స్ మాట్లాడట్లేదు, మీరు క్లాసుల్లో కూడా ఇట్లా అలర్ట్ చేస్తున్నారు, వినట్లేదు అనుకుంటాం. అది మెయిన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఏమంటే, బయట నిల్చున్నప్పుడు ఎవడో సిగరెట్ తాగుతుంటాడు, వాడు ఎంత స్టైల్గా తాగుతున్నాడా, ఎలా రింగులు వదులుతున్నాడు అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఈ సిగరెట్తో స్టార్ట్ అయినాడు. పాన్ గుట్కా మెయిన్ టౌన్లలో ఉండేది. పాన్ గుట్కా నమ్మడం వల్ల ఏమొస్తుంది? క్యాన్సర్ ఒక్కటే కాదు మనకి మెయిన్ తెలిసింది, క్యాన్సర్ ఒకటే. ఇది రాకుండా చాలా వరకు లంగ్స్ మీద కానీ, లివర్ మీద కానీ, కిడ్నీ, ప్రతి అవయం మన దాంట్లో ఉన్న ప్రతి అవయం పాడవుతుంది. ఇప్పుడు నువ్వు చదువుకుని బాగుపడితే నీ ఫ్యామిలీ బాగుపడుతుంది. అదే నువ్వు వీటికి అలవాటు పడేదైతే నీ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. అవసరమా లైఫ్? మనకు అవసరమా? స్టార్టింగ్ లోనే మీరు చూస్తుంటారు, సినిమా హాల్స్ లో కానీ ఇంకో చోట కానీ సిగరెట్ టొబాకో ప్రతి ఒక్కటి అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు కదా షాపుల్లో. అంటే షాపుల్లో పెడతారు అన్న, కానీ మనం వాటికి బానిస అవ్వాలని కాదు. అది ఎవరు కూడా పిల్లలు అనేది వీటి పేర్లు మీరు మొబైల్స్ చూసి అది చూసి సైబర్ నేరాలు కూడా తెలిసి ఉంటుంది. మొబైల్లో చూసి అట్రాక్ట్ అవుతుంటారు, పక్కన ఫ్రెండ్ని చూసి అట్రాక్ట్ అవుతారు. మన పక్కన ఫ్రెండ్ సిగరెట్ తాగుతుంటే ఏం చేయాలి మనము? అది తాగితే నీ వల్ల నాకు కూడా రోగం వస్తుందిరా, నువ్వు దూరంగా ఉండు,
అని దూరం పెట్టాలా. ఇప్పుడు దూరం పెడితే ఆటోమేటిక్ గా వాడు సిగరెట్ మానేసి నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. వాడు తాగుతున్నాడు కదా, మనం తాగితే ఏమొస్తుందిలే అని తాగితే ఇద్దరు లైఫ్ తో పాటు మిగతా వాళ్ళ లైఫ్ కూడా పోతుంది. ఇంకొకసారి మీతో స్టూడెంట్స్ తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతాను. ఖచ్చితంగా ఇది చేద్దాం. ఈ రోజు మీరు అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నాను. ఇంకోసారి అయితే వదలను. ఇలాంటి వాటికి బానిసలేదా నాకు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ సిగరెట్ తాగుతాను ఇంకోటి చేస్తాను నా కళ్ళు ఎదురు పడితే మాత్రం పోలీసు వాళ్ళు ఇప్పుడున్న ఫ్రెండ్లీ పోలీసే అనుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసే కాదు, తోలు తీసే పోలీసు వాళ్ళు కూడా ఉన్నాము. కాబట్టి పిల్లల్ని స్టూడెంట్స్ అయితే అస్సలు బ్రేక్ చేసేది ఉండదు. పేరెంట్స్ వచ్చి అడ్డుపడతారు, ఎవరు వచ్చి అడ్డు టీచర్స్ ఏమైనా చెప్తారంటే మాత్రం వినద్దండి. మీ టీచర్స్ అయినా మేమైనా మీ లైఫ్ బాగుపడాలనే చేస్తాము.